ఆ సత్యకుమార్ గారికి అవగాహన ఉన్నదో లేదో నాకైతే తెలియదు. ఆయన కూడా నాలాగా రాజకీయాలు కొత్త అనుకుంటా. ఒక మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఒక టార్గెట్ పెట్టినాం మనం. 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి ఈ 5 కాలేజీలు మొదలు పెట్టాం కదా. 24-25కి ఈ 5 మెడికల్ కాలేజీలు నిర్మాణాలు బ్రహ్మాండంగా జరిగాయి కదా. మనం వెళ్తాం. మనం ఇన్ ది కమింగ్ డేస్ ఏ మెడికల్ కాలేజీలు నేను ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటున్నాడో ఆ మెడికల్ కాలేజీల నిర్మాణం ఏ స్థాయికి జరిగింది అనేది కూడా మీ అందరికీ తీసుకెళ్ళి స్వయంగా నేనే చూపిస్తాను. ద కమింగ్ వీక్ ఆఫ్ టైంలో పార్వతీపురం వెళ్తాం, మనం మార్కాపురం వెళ్తాం, మనం మదనపల్లి వెళ్తాం, పులివెందులు వెళ్తాం, ఆదోని, వీటన్నిటి దగ్గర కూడా వెళ్ళి ఇండివిజువల్గా ఆ హ్యుమాంగస్ బిల్డింగ్స్, ఆ హ్యుమాంగస్ స్ట్రక్చర్స్, దోస్ డిజైన్స్ మీకు అందరికీ ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది. ఇంత పెద్ద బిల్డింగుల్ని చంద్రబాబు నాయుడు ఏమో సేఫ్ క్లోజ్ చేసి ప్రైవేట్ ఇచ్చేస్తున్నాడు అని మీరే ఆశ్చర్యపోతారు. 24-25కి టార్గెట్ పెట్టుకొని వాటిని బ్రహ్మాండంగా నిర్మాణాన్ని కంటిన్యూ చేశాం. మన వాళ్ళు అప్లికేషన్ పెడితే చాలు, మెడికల్ బ్యాంకులు అలా డబ్బులు మగ్గుతూ ఉంటాయి అవసరమైనప్పుడు తీసుకొని వినియోగించుకోవడానికి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఉంటే ఆ ఇయర్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాం. దానికి ముందస్తుగా ఎప్పుడు నిర్మాణాలు మొదలు పెట్టాలి, ఎప్పుడు టెండర్లు పిలవాలన్నటువంటిది ప్రభుత్వాలు ఆలోచించుకొని ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకునేలా. అది చేయకుండా అది ఆపేసి ఇనఫ్ ఫండ్స్ ఇవ్వలేదు, 25-26కి సంబంధించి 23-24 ఫండ్స్ ఇచ్చేస్తామా? అవగాహన ఉండే మాట్లాడుతున్నారు ఆయన, వైద్య శాఖ మంత్రి గారు. ఏంటి తమాషా ఇది? మీకు సమర్థించుకోవడం కూడా చేత కాకపోతే ఎలాగా? సమర్థించుకోవడం కూడా చేత అవ్వాలి కదా. మీ బీజేపీ గవర్నమెంట్ అక్కడేమో కేంద్రంలో ఉంది, ఇక్కడ మీరున్నారు. కిందో మీదో పడి సీట్లు మంజూరు చేయించుకొని పిల్లలకు న్యాయం చేయాలా, పేదలకు న్యాయం చేయాలి తప్ప ప్రైవేటైజేషన్కి ఇచ్చేస్తున్న ఒక నిర్ణయం తీసుకొని దాన్ని సమర్థిస్తారా? పొర తిరుగుతుంది ఏంటి? ఏంటండి కష్టం? నాకు అర్థం కాదు. ఏంటి కష్టం? అది ప్రభుత్వ బాధ్యత. అది దట్స్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ వల్ల బ్రహ్మాండమైనటువంటి టెరిషియరీ కేర్ మెడికల్ హాస్పిటల్స్ పేద ప్రజలకు అందివ్వాలన్నటువంటిది ప్రభుత్వ బాధ్యత. అది ఆ పని చేయడం అనేసి మేము నిర్వహించలేము. ఎవరి కోసం నిర్వహిస్తారు? ఎవరి కోసం నిర్వహిస్తారు? మా హక్కు అది. విద్యా వైద్యం మా హక్కు, పేదల హక్కు అది. ప్రైవేటైజేషన్ పేరుతో మమ్మల్ని దూరం చేయడానికి మీకెవరిచ్చారు అధికారం? మీకు అధికారం వచ్చింది కదని చెప్పి ఇష్టానుసారం నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? ఇంతమంది ప్రజలకి ఇంతమంది డాక్టర్లు ఉండాలా అన్నటువంటిది కొన్ని స్టిపులేటెడ్ గైడ్ లైన్స్ ఉన్నాయి మనకి. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి స్టాఫ్ రిక్రూట్ చేసి అన్నీ చేస్తేనేమో మీరేమో ప్రైవేట్కి అమ్మేస్తారా? ఈ పనికిమాలిన వాదనలన్నీ కూడా చూస్తాం కదా. వీటన్నిటి మనం గత వారం రోజులుగా చూస్తే, గత 10 రోజులుగా మనం చూస్తే ఎంతటి పబ్లిసిటీ అండి, ఎంతటి ఎలివేషన్ అండి. చంద్రబాబు గారు ఫ్లైట్ ఎక్కితే ఒక డైలాగ్, చంద్రబాబు గారు ఫ్లైట్ దిగి ఒక అడుగేస్తే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎంత హడావుడి చేశారండి. అదేదో నిజంగా ఏదో జరిగిపోతుంది కాల. చంద్రబాబు గారు ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చేస్తారు కాల, లక్షల కోట్లు అని చెప్పి పాపం రాష్ట్ర ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తే జరిగినటువంటిది మనం చూద్దాం. ఇదేమో నేను విమర్శించక్కర్లేదు, మీరు కూడా ఎవరు విమర్శించక్కర్లేదు. చంద్రబాబు గారి జేబు పత్రికలు, ఒకటి ఆంధ్రజ్యోతి, 2 ఈనాడు, వాళ్ళు ఈరోజు రాసినటువంటి వార్తల్ని నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూపించండి బాబు. ఏదండి? చంద్రబాబు గారి యొక్క ఆంధ్రజ్యోతి ఈరోజు పబ్లిష్ చేసినటువంటిది నేను మీకు చూపిస్తాను. ముందు ఆంధ్రజ్యోతి చూద్దామండి. ఈనాడులో రాసినటువంటి ఫస్ట్ పేజ్లో దావోస్లో తెలంగాణ రైజింగ్, అదే ఈనాడు తెలంగాణలో వాళ్ళ ఫస్ట్ పేజ్, దావోస్లో తెలంగాణ రైజింగ్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ కూడా బ్రహ్మాండంగా పెట్టారు. వెల్లువెత్తిన పెట్టుబడులు.
ఈనాడు తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం కోసమని ఈనాడులో రాసినటువంటి మాట. మరి అదే ఈనాడు ఆంధ్రప్రదేశ్ గురించి రాసినటువంటి మాట, ఇది మా ఏపీ బ్రాండ్. అంటే ఏం రాయాలో అర్థం కాక, ఇది మా ఏపీ బ్రాండ్. ఏంటి మీ ఏపీ బ్రాండ్? నాకు అర్థమవుతుంది. సబ్ హెడ్డింగ్ కూడా త్వరలో శుభవార్త, జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు ఉంటుంది. త్వరలో శుభవార్త నారా లోకేష్ గారు. అంటే మనమేమి చెప్పక్కర్లా, ఈనాడే చంద్రబాబు గారి యొక్క ఎఫిషియన్సీ, చంద్రబాబు గారి యొక్క క్యాపబిలిటీ, చంద్రబాబు గారి యొక్క బ్రాండ్ ఇమేజ్ని ఈనాడు స్వయంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పత్రికల్లో ఈనాడు రాసినటువంటి మాటలే దానికి నిదర్శనం. తెలంగాణలోనేమో దావోస్లో తెలంగాణ రైజింగ్, పెట్టుబడుల వెల్లువెత్తిన పెట్టుబడులను రాస్తే, అదే ఏపీ గురించి త్వరలో శుభవార్త, ఇది మా ఏపీ బ్రాండ్ అని చంద్రబాబు గురించి చులకనగా రాసినటువంటి ఈనాడు పత్రిక. మరి అలాగే ఇంకో పత్రిక ఆంధ్రజ్యోతి వారు బ్రహ్మాండమైనటువంటి టైటిల్స్ పెట్టారండి. ఆంధ్రజ్యోతి వారు ఇది చూడాలి మీరంతా. దావోస్ ధమాకా, ఆంధ్రజ్యోతి తెలంగాణ పత్రిక. ఇది ఏంటి? ఆంధ్రజ్యోతి తెలంగాణ పత్రికలో తెలంగాణ ప్రభుత్వం గురించి దుమ్ము రేపిన తెలంగాణ బృందం. చదవండి ఇది బాగా. సుమారుగా 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని దుమ్ము రేపిన తెలంగాణ బృందం, దావోస్ ధమాకా. అదే ఆంధ్రజ్యోతి ఏపీలో హెడ్డింగ్, మళ్ళీ ఏపీ బ్రాండ్. కూడబలుకొని ఏం రాయాలో అర్థం ఒక ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళిద్దరూ సాయంత్రం పూట మాట్లాడుకొని ఏం రాద్దాం అని, సరే ఏపీ బ్రాండ్ అని రాద్దామని ఇద్దరు ఒకే మాట మాట్లాడుకొని ఇది మా ఏపీ బ్రాండ్ అని చెప్పేమో ఈనాడు వాళ్ళు, మళ్ళీ ఏపీ బ్రాండ్ అని చెప్పేమో ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిన. నేనేం విమర్శించక్కర్లేదు. their papers, their own papers, their pamphlet papers speaks the same. ఒకే టైటిల్ ఇద్దరు కూడా, ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోను. ఇది మా ఏపీ బ్రాండ్, మళ్ళీ ఏపీ బ్రాండ్. ఏడు చేశారు? దావోస్లో బయటపడ్డ మన ఎనర్జీ, దావోస్లో బయటపడ్డ మన ఎనర్జీ. అంటే ఎనర్జీ సంబంధించినటువంటి ఎంఓయూల కోసం ఆయన మాట్లాడాడు. ఏమండి నాకు అర్థమవుదు, ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్లో చేసినటువంటి ఎంఓయూలు అన్నీ కూడా ఎవరు చేయించారండి? శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి దావోస్ వెళ్ళారు, అదాని వాళ్ళతో అక్కడ ఎంఓయూ చేశారు, ఎన్టీపీసీ వాళ్ళతో గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ఎంఓయూలు చేశారు, గ్రీన్ కో కంపెనీస్తో ఎంఓయూలు చేశారు. లక్షల కోట్ల పెట్టుబడి దావోస్ వెళ్ళి తీసుకొచ్చి అన్ని కంపెనీల గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఎంఓయూల్ని ద కమింగ్ డేస్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో రెస్ట్ ఆఫ్ ది వాళ్ళందరినీ కూడా పిలిపించారు. అందరిని పిలిపించి ఏపీలో గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టించారు.